యువత తమకు నచ్చిన రంగాలను ఎంచుకోవాలని, అప్పుడే ఆ రంగంలో రాణించగలరని మిస్ యూనివర్స్ ఇండియా 2025 విజేత డాక్టర్ సుజనాదేవి అన్నారు. నేటి కాలానికి అనుగుణంగా అన్ని రకాల నైపుణ్యాలను యువత కలిగి ఉండాలన్నారు. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలోనే వైద్య వృత్తిని అభ్యసించానని సుజనాదేవి చెప్పారు. అదే కాలేజీ వారు తనను సన్మానించడం చాలా ఆనందంగా ఉందంటున్నారు సుజనాదేవి. ప్రస్తుతం ఆమెతో మా కాకినాడ జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ నానాజీ ఫేస్ టు ఫేస్. అతి చిన్న వయసులోనే మల్టీ టాలెంటెడ్, తన పాట పాడుతుంది, మాట్లాడుతుంది, తెలివిగా ఆలోచిస్తుంది. అదే రకంగా తన వైద్య వృత్తిలో ఉండి ఫర్ ఎవర్ మిస్ ఇండియా కైవసం చేసుకుంది. తనే సృజన. డాక్టర్ సృజన మన దగ్గర ఉన్నారు. అయితే ఆవిడ మాటలను తెలుసుకుందాం. మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. దీనికి సంబంధించి కాకినాడకి అలాగే మీకు ఉన్న అనుబంధం చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నా నమస్కారం అండి. కాకినాడ అంటే అది నా మదర్ ల్యాండ్ అండ్ నా గురువు. ఎందుకంటే నేను ఫస్ట్ డాక్టర్ కోట్ వేసుకుంది కాకినాడలో. నేను నా MBBS రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడలో చదువుకున్నాను. ఇక్కడ ప్రజలందరూ నాకు చాలా ప్రేమ, ఆదరణ, సపోర్ట్, బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇచ్చారు. నేను డాక్టర్ అయినప్పటి నుంచి ఈ ప్లేస్ నాకు ఎన్నో నేర్పించింది. ఇలాంటివి సోషల్ సర్వీసెస్ లాంటివి, డిసిప్లిన్ అవన్నీ నేర్పించాయి. రంగరాయ మెడికల్ కాలేజ్ అంటే అది నా గౌరవం, అది నా గుర్తింపు. ఇంకా ఎన్నెన్నో మెమరీస్ ఇక్కడ నాకు ఉన్నాయి. నాకు ఇక్కడ ఫెలిసిటేషన్ చేయడం అంటే నా లైఫ్లో అది నా ప్రౌడ్ మూమెంట్. నేను మిస్ యూనివర్స్ ఇండియాగా 2025గా విన్ అయ్యాను. ఆ తర్వాత మళ్ళీ నా కాలేజ్లో అలుమినైగా వచ్చాను. అందరూ స్టూడెంట్స్ ఎంతో ప్రేమించి నన్ను ఫెలిసిటేట్ చేశారు. డాక్టర్ విష్ణువర్ధన్ సార్ గారు మా ప్రిన్సిపల్ అండి. ఆయన ఎంతో గౌరవంగా నన్ను ఫెలిసిటేట్ చేసి అది ఒక గొప్ప ఈవెంట్లా చేశారు. అలాగే డాక్టర్ శశి మ్యామ్, వైస్ ప్రిన్సిపల్, HOD ఆఫ్ ఎనాటమీ డిపార్ట్మెంట్ మేడం కూడా నా కోసం స్పీచ్ ఇచ్చి, అలాగే డాక్టర్ రామకృష్ణ గారు, ట్రస్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ యాజ్ వెల్ యాజ్ IMS సెక్రటరీ ఫెలిసిటేట్ చేసి నిన్న చాలా గ్రేట్ ఈవెంట్గా చేశారు. సో కాకినాడకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా లవ్ అండ్ రెస్పెక్ట్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ కాకినాడ. బెస్ట్ పీపుల్ ఇక్కడ. వాళ్ళు ఎప్పుడు నాకు సపోర్ట్ చేశారు, లవ్ చేశారు. నేను డాక్టర్ అయిన దగ్గర నుంచి మిస్ యూనివర్స్ ఇండియా అయ్యే వరకు కూడా కాకినాడ ఎప్పుడు నాతోనే ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మీరు వైద్య వృత్తిలో ఉన్న మీరు ఈ అందాల పోటీలో అలా పాల్గొనాలని ఏమనిపించింది? ఇన్స్పిరేషన్ ఎవరు? వైద్య వృత్తి అంటే డాక్టర్గా నేను ప్రజలకి సేవ అందించేదాన్ని. ఎన్నో సోషల్ సర్వీసెస్ చేసి కోవిడ్ టైం అప్పుడు ఫ్రీగా ట్రీట్మెంట్స్ ఇచ్చి దానివల్ల నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. భారత్ గౌరవ పురస్కార్, నేషనల్ అటల్ అవార్డు. కానీ నేను ఇంకా పెద్ద ప్లాట్ఫామ్లో మన వాయిస్ ఎందుకు రైజ్ చేయకూడదు, మన ఉమెన్కి ఇంకా ఎంపవర్ చేయాలి, అవేర్నెస్ క్రియేట్ చేయాలి, ఎంతో హెల్త్ అవేర్నెస్ అండ్ హెల్త్ క్యాంప్స్ లాంటివి చేయాలనుకున్నప్పుడు మిస్ యూనివర్స్ ఇండియా ఒక బిగ్గర్ ప్లాట్ఫామ్గా నేను చూస్ చేసుకున్నాను. నాకు ఇన్స్పిరేషన్ అనేది ఆల్ ద ఫ్రంట్ లైన్ వర్కర్స్, ఎస్పెషలీ కోవిడ్ అప్పుడు పోలీసులు కానీ, డాక్టర్స్ కానీ, హెల్త్ కేర్ వర్కర్స్ కానీ, హౌస్ హెల్ప్స్తో సహా ముందు నుంచోని ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా హెల్త్ గురించి ఆలోచించకుండా ఎంతోమందికి హెల్ప్ చేశారు, ఎస్పెషలీ ఉమెన్. వీళ్ళందరూ నాకు ఇన్స్పిరేషన్ అండ్ అవర్ లీడర్స్ హూ డిడ్ ఫర్ ద కంట్రీ ఆర్ ఆల్సో మై ఇన్స్పిరేషన్. మీరు చాలామందికి మోటివేషన్ ఇస్తుంటారు, మోటివేషన్ స్పీకర్ వ్యవహరిస్తూ ఉంటారు. దీనికి సంబంధించి అంటే రాబోయే తరం అంటే చాలా వరకు కూడా డాక్టర్ చదువుతారు అనుకుంటే పిల్లలకి మీరు ఇచ్చే సమాధానం? ఇప్పుడు రాబోయే తరానికి నేను ఇచ్చే స్పీచ్ ఏంటంటే, డాక్టర్ చదవడం అంత ఈజీ కాదు. బేసిక్గా ఫస్ట్ అది చాలా కష్టమైన పని. మీ అందరికీ ఫస్ట్ కంగ్రాచులేషన్స్ ఒక డాక్టర్గా మీరు సాధించినందుకు సీట్. ఆ తర్వాత మన సేవలు అనేది ఎప్పుడు ప్రజలకి ఉండాలి. వాళ్ళకి మనం హెల్ప్ చేయగలగాలి, సోషల్ సర్వీసెస్ అందించగలగాలి, ఎన్నో హెల్త్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి, హెల్త్ క్యాంప్స్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు రీసెంట్గా ఉన్న ప్రాబ్లమ్స్ లైక్ మెన్స్ట్రుయేషన్ కానీ, ఎనీమియా కానీ, క్యాన్సర్ కానీ ఇలాంటి వాటి పట్ల అవేర్నెస్ క్రియేట్ చేసి ఫ్రీగా ట్రీట్ చేసి మన దేశానికి సేవలు అందించాలని చెప్తాను. అలాగే వాళ్ళ డ్రీమ్స్ వేరే రంగంలో ఉన్నా సరే దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. గో అహెడ్, స్కై ఈజ్ ద లిమిట్. ఎప్పుడు వెనక్కి తిరిగి చూడకండి. మీ డిసిప్లిన్, డిటర్మినేషన్ అండ్ కాన్ఫిడెన్సే మీ గోల్ ఏదో ఒక రోజు అచీవ్ అయ్యేలా చేస్తుంది. థ్యాంక్ యూ మేడం. ఎవరైతే యువత ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళు ఉన్నటువంటి ప్రొఫెషన్లో ఉంటూ అదే రకంగా వివిధ రంగాల్లో కూడా ముందుకెళ్లాలని చెప్పేసి డాక్టర్ సృజన గారు చెప్తున్నారు. కెమెరామెన్ ఉదయ్ భాస్కర్తో నానాజీ, కాకినాడ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.